ఈ వీడియోలో ప్యానెల్ సూచనలను వివరిస్తాము. మొదటగా ప్రీసెట్లను ఎలా మార్చాలో తెలుసుకుందాం. మిషన్ను ఆన్ చేయడానికి ఆన్ స్టాండ్ బై బటన్ను నొక్కండి. తర్వాత ఫంక్షన్ బటన్ను పదే పదే నొక్కి వివిధ ప్రీసెట్ల మధ్య మారండి. రైస్, చికెన్, మటన్ వంటి ప్రీసెట్లను ఎంచుకోవచ్చు. మీరు కోరుకున్న ప్రీసెట్ను ఎంచుకుని 3 నుండి 4 సెకన్లు వేచి ఉండండి. అప్పుడు హీటింగ్ ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా ఒక ప్రీసెట్ను ఎలా రద్దు చేయాలి? మిషన్ను ఆన్ చేసి ఫంక్షన్ బటన్ ద్వారా ఒక ప్రీసెట్ను ఎంచుకున్న తర్వాత మిషన్ పని చేయడం ప్రారంభిస్తుంది. దీనిని ఎడమపై భాగంలో కనిపించే 3 పసుపు రంగు గీతలు సూచిస్తాయి. ఈ సమయంలో ఫంక్షన్ను రద్దు చేయాలనుకుంటే క్యాన్సిల్ బటన్ను నొక్కండి. ఈ బటన్ హీటింగ్ పనిచేస్తున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. లిబ్రా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో గరిష్టంగా 24 గంటల వరకు డిలే టైం సెట్ చేయవచ్చు. ముందుగా ఫంక్షన్ కీని నొక్కి ఒక ప్రీసెట్ను ఎంచుకోండి. తరువాత కుడిపై భాగంలో ఉన్న డిలే టైం బటన్ను ఉపయోగించండి. ప్లస్ లేదా మైనస్ బటన్ల సహాయంతో మీకు కావాల్సిన డిలే సమయాన్ని సెట్ చేయండి. ఉదాహరణకు, నేను 11 గంటల 30 నిమిషాల డిలే సెట్ చేశాను. ఈ సమయం పూర్తయ్యాక మిషన్ స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. ఈ ఉదాహరణలో ఎంచుకున్న బిర్యానీ ప్రీసెట్ ఆటోమేటిక్గా వంట మొదలు పెడుతుంది. లిబ్రా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో మాన్యువల్ మోడ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ మోడ్ ఉపయోగించడానికి ఫంక్షన్ కీని నొక్కి మాన్యువల్ మోడ్ను ఎంచుకోండి. తర్వాత టైమర్ బటన్ ద్వారా కావాల్సిన సమయాన్ని సెట్ చేయండి. ఆ తరువాత టెంపరేచర్ బటన్ ద్వారా అవసరమైన ఉష్ణోగ్రతను ఎంచుకోండి. ప్రెషర్ గురించి ఆందోళన అవసరం లేదు, అది స్వయంచాలకంగా సర్దుబాటు అవుతుంది. ఈ సెట్టింగ్లు పూర్తయిన తర్వాత మీరు ఇచ్చిన సమయం మరియు ఉష్ణోగ్రత ప్రకారం మెషిన్ వంట చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రీసెట్లో సమయాన్ని ఎలా మార్చాలో చూద్దాం. ఫంక్షన్ బటన్ ద్వారా ప్రీసెట్ను ఎంచుకోండి. ఉదాహరణకు, ఛోలే ప్రీసెట్లో డిఫాల్ట్ సమయం 40 నిమిషాలు ఉంటుంది. సమయాన్ని పెంచాలనుకుంటే లేదా తగ్గించాలనుకుంటే టైం బటన్ను నొక్కి అవసరానికి అనుగుణంగా మార్చండి. తరువాత 3 నుండి 4 సెకన్లు వేచి ఉండండి. హీటింగ్ సింబల్ కనిపిస్తుంది. అంటే మీరు సెట్ చేసిన సమయం అమల్లోకి వచ్చి వంట ప్రారంభమైనట్లు. చైల్డ్ లాక్ ఫంక్షన్ను ఎలా ఉపయోగించాలి? ముందుగా ఫంక్షన్ బటన్ ద్వారా ఒక ప్రీసెట్ను ఎంచుకోండి. హీటింగ్ ప్రారంభమైన తర్వాత 3 పసుపు గీతలు కనిపిస్తాయి. అప్పుడు ఎడమపై